3 balls. Hello, good evening. Welcome to Idea Super. Okay, pair number 4. యుద్ధానికి బయలుదేరారు ఇద్దరు అంత సీరియస్ గా. What do you think? నువ్వు ఎన్ని బాల్స్ చేస్తావు? అన్ని తీయాలని ప్రయత్నిస్తున్నాను. ప్రశాంతి 18 seconds అసలు టప్ప మన లాగించింది. బట్ నా కాంపిటీషన్ ఇస్ అభినేశ్రీ కదా. యా, యువర్ టార్గెట్ బెస్ట్ టార్గెట్ అది కాంపిటీషన్. అభినేశ్రీ కరెక్టే, బాగా చెప్పావు. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? No, yeah. We should not think తను వీక్ అని ఏం కాదు. We have to use the brain and వాసన గీసిన ఏం చూడకుండా this is task. We have to do our job and చేస్తే తను బెస్ట్ అవ్వచ్చు, నేను బెస్ట్ అవ్వచ్చు. Okay, and so I'm not taking a week or not. ఓకే, సో నువ్వు నీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ కూడా not ప్రశాంతి సెకండ్స్ and all. I have to take before her. తనకన్నా ముందు నా బాల్. లాజికల్ గా ఆలోచించింది కరెక్ట్. నీకంటే ముందు తీస్తే తను గెలుస్తుంది. నువ్వు 1 minute లో తీసి తను 45 seconds లో తీసినా తనే గెలుస్తుంది. సో గుడ్ లాజిక్ బాగా చెప్పావు. సో నువ్వు చెప్పినట్టుగా నీ బ్రెయిన్ ఎంత వాడతావు, ఏం వాడతావు చూద్దాం. ఆర్ యు రెడీ? యా. కాన్ఫిడెన్స్ రెడీ, లెట్స్ గో. So your time starts in 1, 2, 3, go. 1, 2, Come on. 3, 4. Come on, good job guys. Come on, almost equal ga unnaru. Neeku meere competition, avtal valle competition. Good to pettukondi. Come on, keep going. Come on. Wow. Okay. వెల్ ట్రైడ్ అభినేశ్రీ. కానీ నువ్వు ఇందాక చెప్పావు బ్రెయిన్ వాడాలి ఎక్సెట్రా అని. ఈ తల మొత్తం ఎందుకు పెట్టావు సూప్ లో, నాకు అర్థం కాదు. ఏదో టేస్ట్ గా అనిపించింది. సీరియస్ గా అడుగుతున్నా. No, I didn't feel that stinking, yeah. That's nice. అది ఓకే, వాంతి వచ్చేటట్టు స్టింకింగ్ ఏం కాదు. అది ఓకే, అది కాదు పాయింట్ ఏంటంటే తల ఎందుకు పెట్టావు దాంట్లో? అది బాల్ తీయడానికి లోపల వెళ్ళండి, అలాగే లోపల ఫుల్ గా వెళ్ళిపోయాను. కానీ మొత్తానికి అంటే నువ్వు చెప్పిన ప్రకారంగా బ్రెయిన్ వాడినట్ట హాఫ్ మరి నువ్వేగా చెప్పావు. నేను బాల్స్ అని నా పక్కన వచ్చేసాయి, సో ఐ కుడెంట్ మేకప్ దిస్. అమ్మాయి యాక్చువల్ గా తన సైడ్ నేను చూస్తున్నాను, తన సైడ్ వచ్చిన బాల్స్ ఊది ఏదో చేసావు కదా, ఊది అంటే లోపలికి వెళ్ళిపోయా. బికాజ్ బ్రీజ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్, అటు సైడ్ నుండి వస్తున్నాయి. సో తనకు అటు వెళ్ళిపోతున్నాయి దగ్గరికి. అటు సైడ్ నుంచి వస్తే నీకు ఇటు వెళ్ళిపోతాయి బాల్స్, నీ కూడా ఇటు వెళ్ళాలి కదా. ఏమో మరి ఐ ఫెల్ట్ లైక్ బ్రీజ్ ఇటు సైడ్ నుండి వస్తుంది కాబట్టి ఏదో ఊదావు, నీట్ గా బాల్ తీసావని పొగడపోయా. జస్ట్ ఒక్క సెకండ్ కూడా వదలలేదు. ఇటు నుంచి గాలి వస్తుందంటే ఇటు వెళ్ళిన బాల్స్, నీ బాల్స్ మాత్రం ఇటు దాక్కున్నాయి వెళ్ళి. ఎలాగా హౌ? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో నువ్వు చెప్పినట్టుగా బ్రెయిన్ వాడలేదు, ఏదో బ్రెయిన్ వాడడం అంటే తల పెట్టాడు ఆ సూపులో. ఇప్పుడు అర్థమైంది నాకు, అదే పాయింట్. బ్రెయిన్ వాడాలంటే ఏం చేస్తాను, బ్రెయిన్ వాడాలంటే యాక్చువల్గా బ్రెయిన్ సూప్ లో పెట్టాలనే. బ్రెయిన్ ఇక్కడ లోపల ఉంది, బయట లేదు. లోపల పెట్టడానికి, అది తాగడానికి. సో అదే ట్రై చేసామన్న ఫీలింగ్. ఇక్కడ లోపల వెళ్ళి బ్రెయిన్ రీచ్ అవుతుందేమో ట్రై చేస్తాను. సరే, మొత్తానికి నీ కాంపిటీటర్ తో నువ్వు ఓడిపోయావు. యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. సో మీలో ఎవరెవరిని చూస్ చేసుకున్నారు? వన్స్ అగైన్ తనే నన్ను చూస్ చేసుకున్నాను. ఎందుకు చూస్ చేసుకున్నావు తన్ని? ఏదో వీక్ గా ఉంటుంది చూస్ చేసుకున్నాను. రియల్లీ? యా, ఆఫ్ కోర్స్. నేను చూసావు కదా ఎంత ఈ ఒక్క రౌండ్ లో నువ్వు వచ్చేస్తే మాత్రం నువ్వేంటి గ్రేటా ఏంటి? ఓ వాట్ యా, ఎవ్రీ రౌండ్ ఎవ్రీబడీ విల్ కమ్. ఆబ్వియస్లీ. యా, ఆఫ్ కోర్స్. యు సా దేర్. ఓకే, ఎక్కడ నేను పైన చూడలేదు, కింద చూసాను. పైన ఉన్న టాస్క్ చేసాం, గుర్తుందా? దాంట్లో కూడా నువ్వు పడిపోయావు. ఓకే, ఫస్ట్ ఉన్న టాస్క్ నేనే కదా ఫస్ట్ ట్రై చేస్తాను. ఎవరు కై ఎత్తలేదు కదా, నేను ఫస్ట్ వచ్చాను కదా. ఎవరు ట్రై చేస్తా? నో, దే థింక్ హూస్ గోయింగ్ టు డూ ఫస్ట్. I took my hand first to do. I was ready to do. You didn't do it.
సో ఈ సూప్ ఇద్దరు తాగితే ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. సో ఆల్ ద ఆడియన్స్ మీ లైఫ్లో సూపర్ ఇన్సిడెంట్ చూడాలనుకుంటే ఈ సూపర్ సూప్ తాగండి. ఓకే ఓకే పీస్. ఓకే కొట్టుకోవాలంటే నెక్స్ట్ టాక్స్లో మళ్ళీ ఇలాగే పేర్స్ చూస్ చేసుకోమని అంటాను. అప్పుడు మీకు చాయిస్ ఇవ్వకుండా నేనే మీ ఇద్దరిని మళ్ళీ కలిపి ఒక పేరుగా పెడతాను. లెట్స్ సీ. ఎనీవేస్ ఈ if you gave me a chance then I would never choose her. Oh, yeah, who wants? నేను మాత్రం కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. You chose Omega me, కావాలని I didn't select choose you. చేసుకున్నావు. ఏదో తలరాతని సెలెక్ట్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ హర్. డు ఐ లవ్ హర్ ఆర్ వాట్? ఆర్ షీస్ క్లోజ్ Omega ఫ్రెండ్. select చేసుకున్నావు. షీ ఇస్ నాట్ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. అరే what did she say? కాంపిటీషన్ యా. ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే ఏం చెప్పింది? వీక్ కాబట్టి సెలెక్ట్ కాదు కదా చేసుకున్నాను. అక్కడ ఫస్ట్ లో ఏమని చెప్పింది? చూడగానే ఏదో అనిపించింది. అదే అలాగే చెప్తారు పైన. లోపల ఏముందో నీకు తెలుసా? అది ఇప్పుడు తెలుస్తుంది. లోపలే ఉంది ఇంతకి. ఇంకా చాలా ఉంది వెళ్ళడానికి. ఒక్క రౌండ్ లో తను రమ్య వచ్చింది, ఒక రౌండ్ లో నువ్వు వచ్చావు అని నెక్స్ట్ రౌండ్ లో ఇంకెవరైనా వస్తారు. సో యూ కాంట్ థింక్ యూ విల్ బి ద బెస్ట్ ఇన్ దిస్. నో I didn't say you said ఏదో అనుకోని అంటే నేను I opened my mouth. అయితే నువ్వేం చేస్తావు? నేనైతే తను సెలెక్ట్ చేసే దాన్ని కాదని చెప్పావు కదా. సో వై Who started? Navdeep, you tell me. Who started? I started or her started? She started. అడగకుండానే చెప్పావు అమ్మాయి వీక్ కదా లూజర్ అని సెలెక్ట్ మరి? చేసుకున్నాను. మరి దానికి అర్థం ఏంటో నాకు తెలియదు. దట్స్ మై ఒపీనియన్. ఐ టోల్డ్. కరెక్టే కానీ ఒపీనియన్ ఇప్పుడు రాంగ్ ఓకే అయింది కదా. నెక్స్ట్ అవి ఏంటి? ఇప్పుడు రాంగ్ అయింది కదా ఈ రౌండ్ లో. ఈ ఒక్క రౌండ్ పెట్టి ఏం కాదు కదా షో అనేది. సో మొత్తానికి ఈ రౌండ్ లో సరే నువ్వు అనుకుంటున్నావు తను వీక్ అని, తను అనుకుంటుంది నువ్వు వీక్ అని. No, I never thought. నేను ఎప్పుడు ఓకే సరే తనేం అంటలేదు, తను న్యూట్రల్ గా ఉంది. నువ్వు అనుకుంటున్నావు తను వీక్ అని, అవునా? ఇందాక సెలెక్ట్ చేసేటప్పుడు నేను చెప్పాను ఈ టాస్క్ లో వచ్చే వాళ్ళు నెక్స్ట్ టాస్క్ లో వస్తారని తెలీదు. సో ఐఎమ్ టేకింగ్ హర్ అని చెప్పాను. ఆఫ్ కోర్స్ See, next task లో నేను I'll give my best. బట్ తన నాకు కాంపిటీషన్ లో ఇలాగ ఏదైనా వస్తే గనక అక్కడ మళ్ళీ చూస్తాను. ఓకే ఆఫ్ కోర్స్ యా విల్ వాచ్. ఓకే సో మొత్తానికి ఈ ఈవెంట్ లో రిజల్ట్స్ మాత్రం నువ్వు ఓడిపోయావు, నువ్వు గెలిచావు, నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు. ఇస్ దట్ క్లియర్ లేడీస్? ఓకేనా? గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ అండ్ స్టార్ట్ ఫైటింగ్. గో బై. ఓకే సో కన్ఫ్యూజన్ లేకుండా పేర్స్ ఉంటారనుకుంటే నువ్వు వీక్ అని నువ్వు స్ట్రాంగ్ అని కొట్టుకు సస్తున్నారు ఇక్కడ. సో లెట్స్ కాల్ అపాన్ పేర్ నెంబర్ 5. పేర్ నెంబర్ 5. పేర్ నెంబర్ 5. కమాన్యా నాకు తెలుసు మీరిద్దరు ఎప్పుడెప్పుడు ఆ సూప్ తాగుదాం అని రెడీగా ఉన్నారు. మీ ఫేస్ లో ఆ ఎంతూజియాజం కనిపిస్తుంది. Are you that hungry that you're dying to have that soup? No, Actually, I'm on a hunger strike. I'm fasting. ఠీకే సరే అయితే పని చేయండి. డోంట్ డ్రింక్ ద సూప్, జస్ట్ టేక్ ద బాల్ అండ్ కలెక్ట్ ఇట్. మీరు ఎలాగో అందరు కొట్టుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతాను. డూ యూ థింక్ షీ ఈజ్ స్ట్రాంగర్ ఆర్ యువర్ స్ట్రాంగర్? మీ ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్? Yeah, she's stronger. She's stronger. Shut up. Go to the task. Let's go. Lady, beautiful lady, ready. మీరు టాస్క్ స్టార్ట్ అయ్యే లోపలే పడిపోయేటట్టున్నారు. చాలా ఎంతూసియాస్టిక్ ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. Ready? Come on. Come on. You can. Sia has won. Beautiful. Come on. Beautiful too. Reshmi, నువ్వు డేంజర్ జోన్ లో ఉంటావు. Try, Reshmi, try. Are you sure? Sia, come on. What's happening? ఏం జరుగుతుంది? రష్మి నువ్వు అసలు ట్రై చేయాలి. డేంజర్ జోన్లోనే డేంజర్లో ఉంటావు నువ్వు. ఇంకా టైం ఉంది. యూ వాంట్ ట్రై? రష్మి ఇంకా టైం ఉంది. ట్రై. నా మాట నువ్వు ఒకటి తీసినా నేను సేఫ్ జోన్లో పెడతా. ఒక్క బాల్ తీస్తే నేను సేఫ్ జోన్లో పెడతా. డేంజర్ జోన్. గ్రేట్ గోయింగ్ సియా. సూపర్ గోయింగ్. రష్మి, ఐఎమ్ షూర్ యూ వాంట్ ట్రై అట్లీస్ట్ 1.
Are you sure? Okay. చాలా బాగా చేసావు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదే సర్ప్రైజ్ ప్యాకేజ్లు ఉన్నాయి అందరికీ. ఎందుకంటే వెళ్ళేటప్పుడేమో చాలా డౌట్గా వెళ్ళావు, చాలా భయంగా వెళ్ళావు. కానీ యువర్ టైం స్టార్ట్స్ అన్నాక చాలా బాగా చేసావు. యు డన్ అ గ్రేట్ జాబ్. యూఆర్ ఇన్ ద సేఫ్ జోన్. కంగ్రాచులేషన్స్. నువ్వు 8 మంది ట్రై చేశారు, అందులో వెజిటేరియన్స్ అని ఏడుస్తూ ట్రై చేశారు. వాళ్ళకేం అవసరం? నువ్వేమో వెళ్ళావు నవ్వుకుంటూ హ్యాపీగా, ఒక బాల్ తీయలేదు, ట్రై చేయలేదు, ఇంకా టైం ఉంది. ఒకసారి 2 సార్లు ట్రై చేసావు, ఏదో యాక్ట్ చేసి వచ్చేసావు. దానికి ఏంటి, దాని మీనింగ్ ఏంటి చెప్తావు కొంచెం? నిజం చెప్పేటప్పుడు పర్సనల్ చాయిస్ అంతే. నాకు ఐ జస్ట్ కాంట్ టేక్ సచ్. ఇట్స్ వెరీ రిపల్సివ్ ఫర్ మీ. ఐ జస్ట్ కాంట్. అట్లాంటి స్మెల్స్ వచ్చి నేను అస్సలు తట్టుకోలేను. ఇట్స్ జస్ట్ పర్సనల్ చాయిస్. ఇక్కడ ఉన్న 12 మంది నేను ఎవరికి ఆ స్మెల్ అంటే ఇష్టం లేదు, కానీ టాస్క్ అది. సో ఎవరైనా ఇష్టం. డిడ్ ఎనీబడి లైక్ ది స్మెల్? ఎవరికైనా నచ్చిందా? ఎవరికి నచ్చలేదు స్మెల్. అది నేను చేయలేను, నేను నచ్చలేను, మొత్తం నువ్వు అసలు ట్రై చేయలేదు. సో ఇప్పుడు నీకు ఇచ్చే బంపర్ ఫిట్టింగ్ ఏంటంటే నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్లో నీకు పెనాల్టీ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు అసలు ట్రై చేయలేదు, జెన్యూన్గా నువ్వు అసలు ట్రై చేయలేదు. జెన్యూన్గా పాప అందరు ట్రై చేశారు, ఒక బాల్ అయినా తీశారు. ఫస్ట్ ఇద్దరు అయితే ఒక బాల్ అయినా తీశారు ఇద్దరు. సో నువ్వు అసలు ట్రై చేయలేదు. అసలు నేను అది నా నోట్లో. సరే ఓకే, మంచిది అయితే. సో నువ్వు ఆ చాయిస్ తీసుకున్నావు కదా, నేను నీకు ఇచ్చే చాయిస్ ఏంటంటే నెక్స్ట్ పెనాల్టీ. సో అందరికీ ఒక రూల్ అయితే నీకు మాత్రం ఎక్స్ట్రాగా ఒక రూల్ ఉంటుంది. దాట్స్ యువర్ పెనాల్టీ. నీ చాయిస్ తీసుకున్నావు కదా నాకు స్మెల్ పడదని. సో నేను నీకు చాయిస్, నేను నీకోటి పెనాల్టీ ఇస్తున్నాను. సో లెట్స్ సీ నెక్స్ట్ ఎలిమినేషన్. చాలా 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 టఫ్గా ఉంటుంది నీకు. ఐ డోంట్ థింక్ నువ్వు చేయలేవేమో అనుకుంటున్నా. సో అండ్ షియా, వన్స్ అగైన్ గ్రేట్ జాబ్. గో బ్యాక్ టు యువర్ పొజిషన్. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. జనాలు కొట్టుకుంటున్నారు, నువ్వు వీక్ అంటే నువ్వు స్ట్రాంగ్ అంటున్నారు. కొంతమంది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని అయినా ట్రై చేసి గెలిచారు. కొంతమంది అసలు స్మెల్ పడలేదు, మేము చేయమంటున్నారు. సో వాళ్ళకి ఎలాగో పెనాల్టీ ఉంది. సో లెట్స్ కాల్ అపాన్ ద లాస్ట్ పేర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. పేర్ నెంబర్ 6. సో అందరికంటే ఎక్కువ ప్రెషర్ వీళ్ళ మీద ఉంటుందండి. ఎందుకంటే బిగినింగ్ నుంచి అందరూ చేసేది చూస్తున్నారు, వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నారు. ఫస్ట్ పేర్ అయితే వాళ్ళే చేశారు కాబట్టి అయిపోయింది. సెకండ్ పేర్ ఒకళ్ళని చూశారు కాబట్టి అయిపోద్ది. థర్డ్ పేర్ ఇద్దరిని చూశారు కాబట్టి అయిపోతుంది. కానీ 6th పేర్ అయిన వీళ్ళిద్దరూ 5గురిని చూశారు. 5 × 2 10 మందిని చూశారు. వాళ్ళ రియాక్షన్స్ చూశారు, వాళ్ళు సూప్ ఎంత టేస్టీగా ఎంజాయ్ చేశారో చూశారు, వాళ్ళు స్మెల్కి ఎలా రియాక్ట్ అయ్యారో చూశారు. సో వచ్చే ఫీలింగ్, అమ్మాయి మొహం చూడండి ఒకసారి, ఏమనుకుంటున్నావు నీ మనసులో? థ్యాంక్స్ నవదీప్. ఇందాక నుంచి ఎక్స్పీరియన్స్ చేసింది మళ్ళీ గుర్తు చేసినందుకు, అంత విడమర్చి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. మాత్రం బిల్డప్ ఇవ్వాలి కదా మరి టాస్క్కి. సో ఏంటి పరిస్థితి? ట్రై అన్న మాట నాకు నచ్చదని చెప్పానా? ప్రయత్నిస్తాను. ట్రై 2 ఒకటే, నేను వెళ్ళొస్తా. ట్రై చేస్తావా? ట్రై కాదు, చేస్తావా? ఎన్ని బాల్స్ తీస్తావు? 1.5 minute టైం ఇస్తున్నాను పాప. ఎంత కావాలంటే అంత ట్రై చేయొచ్చు. అన్ని తీసేస్తావా? వెరీ గుడ్, గుడ్ స్పిరిట్. మేడం క్యూరీ, ఫస్ట్ స్పీడ్ జంప్లోనేమో 8 feet డిస్టెన్స్ ఉందంటే 1 feetలో డుబుక్మని దూకావు. బిల్డింగ్ టాస్క్లోనేమో రోప్ పట్టుకొని వెళ్ళి తల్లి అంటే రోప్ పట్టుకొని జారి, బోర్డు పట్టుకోద్దంటే బోర్డు పట్టుకొని దాన్ని చించి ఇరక్కొట్టి కింద పడి చేతులంతా ఏదో చేసుకున్నావు. సో ఈ టాస్క్లో నీ ప్రాణ హాని ఉంది. ఆ అక్వేరియంలో ఏమైనా జరగచ్చు. అంటే నువ్వు చేసే పనులకి మామూలుగా అయితే మిగతా కంటెండర్స్కి ఏం అవ్వదు. నేను కొడతావా? ఆగు. మామూలుగా అయితే మిగతా పార్టిసిపెంట్స్కి అయితే ఏమవ్వదు. కానీ ఇప్పుడు ఆ అక్వేరియంలో బాల్స్ తీయమంటే నీ తల దానికి కొట్టుకొని ఏమైనా జరగచ్చు. లేదంటే దాంట్లో మునిగి నీ ప్రాణానికి ఏమైనా హాని జరగచ్చు. సో ముందే చెప్తే నువ్వేం చేయబోతున్నావు. లైఫ్ జాకెట్ ఇస్తాను, కొంచెం తేలి రిస్క్ లేకుండా బయటకు వస్తాను. అంతకంటే ఏం లేదు. నీ రిస్క్ ఫ్యాక్టర్ మేము చూస్తున్నాం. డోంట్ వరీ, చేసేస్తావా? చంపేస్తావా? ఓకే, లెట్స్ గో. రెడీ, లెట్స్ గో. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్. You ready? Time starts in 1, 2, 3, go! లైఫ్ జాకెట్ తెప్పిస్తున్నాను. గుడ్ జాబ్ సోనియా, గుడ్ జాబ్.
Come on, Lahari, come on. Come on, Lahari. Good job, Sonia. Good job. Come on, come on, come on. Last one. Okay. You're done. ఫస్ట్ నుంచి అందరు చేస్తున్నప్పుడు నీ రియాక్షన్స్ చూశాను, చాలా భయంకరంగా పెట్టావు. నీకు అంత యాక్టింగ్ వచ్చని నాకు తెలీదు, అన్ని ఎక్స్ప్రెషన్స్ నువ్వు పెట్టగలుగుతావు అని నేను అనుకోలేదు. నీ యాక్టింగ్ ఇంతకుముందు చూసి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. గుడ్ టైం. డోంట్ వరీ, ఇదేం బ్రేక్ చేయలేదు నేను. సో అక్వేరియం బ్రేక్ చేయలేదు, అది పక్కన పెట్టు. నువ్వు దాంట్లో మునిగిపోలేదు, మాకు ఎటువంటి రిస్క్ జరగలేదు. అది పక్కన పెడితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. పరిస్థితి ఏంటి? డేంజర్ జోన్కి వెళ్ళిపోయాను కదా, ఇదైతే చేయలేకపోయాను. సీరియస్లీ వెరీ బ్యాడ్ స్మెల్. అండ్ ఎలా చేశారో కానీ వీళ్ళందరూ. నువ్వు కూడా వాళ్ళ చేస్తుంటే బాగుండేది. ఏమో నా వల్ల కాలేదు ఆ స్మెల్ అదంతా. ట్రై చేసావా? ట్రై చేసావులే పాపం కదా, నేనే చెప్తున్నాను ట్రై చేసి. 3 balls. కానీ ఈ రౌండ్లో కామెడీ ఏంటంటే మనం ఎంత ట్రై చేసాం. ఇప్పుడు అభినేశ్రీ కష్టపడింది పాపం, తను బ్రెయిన్ వాడాలని బ్రెయిన్ మొత్తం దాంట్లో పెట్టింది, అయినా గెలవలేకపోయింది. ఎందుకంటే బ్రెయిన్ కరెక్ట్గా డైరెక్ట్గా వెళ్ళలేదు అందుకే. అదే. సో మొత్తానికి తను బాగా ట్రై చేయడం అనేది పక్కన పెడితే తన కంటెంటర్ బాగా చేసింది కాబట్టి షీఈ్ ఇన్ ద డేంజర్ జోన్. సో మీ ఇద్దరిలో నువ్వు ట్రై చేసావు, కానీ తను సక్సెస్ఫుల్గా అన్ని బాల్స్ ఫినిష్ చేస్తుంది. సో యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. కంగ్రాచులేషన్స్. నువ్వు ఇది ఎన్నోసారి డేంజర్ జోన్లోకి వెళ్ళడం? అన్నిట్లోనే డేంజర్ జోన్. ఏం పర్వాలేదు, ఇంకా ఛాన్స్ ఉంది. డేంజర్ జోన్లో వచ్చి కూడా ఇంకా స్ట్రగుల్ అయ్యి బయటికి రావచ్చు. సో గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో అది ఈరోజు మన ఈవెంట్ రిజల్ట్స్. డేంజర్ జోన్లో ఉన్న గర్ల్స్ అంతా కొంచెం ముందుకు వస్తారా? ఓకే, సో మీ 6 డేంజర్ జోన్లో ఉన్నారు. రేష్మి అసలు ట్రై చేయలేదు. రమ్య ఏమో స్ట్రాంగ్ కాంపిటీషన్ అనుకున్నాం, డిసప్పాయింట్ చేసింది. లహరి ట్రై చేశానంటుంది కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అభినేశ్రీ ఏమో వీక్ కంటెండర్ని తీసుకున్నానంది బట్ స్టిల్ ఓడిపోయింది. అస్మిత ట్రై చేశానంది అండ్ బాను ట్రై చేయలేదు. ఐ మీన్ షీ డిడ్ంట్ యాక్చువల్లీ ట్రై. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఓడిపోయారు కదా, మీరు డేంజర్ జోన్లో ఉన్నారు కదా. వాట్ డూ యూ థింక్? అంటే మీ ఈ టాస్క్ కష్టమైన టాస్క్ అనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్? అసలు టాస్క్లో కష్టం అనేసి ఏం లేదు. ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ టాస్క్. కానీ నేను అసలు ఆ స్మెల్ తీసుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్. రమ్య నువ్వు?
ఇంతకు ముందు చేసిన దాంట్లో అవి ఇంకా చాలా కష్టం, ఇది చాలా సింపుల్. అనుకున్నా చేసేస్తానని కానీ చేయలేకపోయాను. చేయలేకపోయాను. ఓకే, మీ అందరికీ నేను ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరినన్నా గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ ఈ టాస్క్ చాలా కష్టమైన టాస్క్, గెలిచిన వాళ్ళు ఏమో అబ్బా మేము చాలా కష్టపడి గెలిచాం అనుకుంటుంటే ఒక్క నిమిషం ఆగండి. ఓడిపోయిన వాళ్ళు ఈ చాలా కష్టమైన టాస్క్ మేము చేయలేక ఓడిపోయాం అనుకుంటుంటే మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. ఈ టాస్క్ కష్టం అని మీరు అనుకుంటే నెక్స్ట్ మీకు రాబోయే టాస్క్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. డేంజర్ జోన్లో ఉన్న గర్ల్స్ ఎస్పెషలీ మీరు చాలా రిస్క్ జోన్లో ఉన్నారు, మీకు వచ్చే టాస్క్ చాలా కష్టంగా ఉంటుంది. అండ్ రేష్మి, నీకు ఇంకా పెనాల్టీ ఉంది దాంట్లో, ఎందుకంటే నువ్వు సరిగా ట్రై చేయలేదు. సో నువ్వు నీకు సాధ్యమైనంత వరకు బాటమ్ 2లో రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే బాటమ్ 2లో వస్తే ఆటోమేటిక్గా నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, ఎందుకంటే వాళ్ళకి నీ మీద ఒక పాయింట్, అంటే వాళ్ళకి నీకు పెనాల్టీ ఉంది కాబట్టి. అండ్ మిగతా వాళ్ళందరూ చూసుకోండి, నెక్స్ట్ ఎలిమినేషన్ ఈజ్ అ వెరీ 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 టఫ్ టాస్క్. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేట్ చేసి బ్రెయిన్ వాడతారో ఏది వాడతారో వాడి టాస్క్ ఫినిష్ చేస్తే షోలో ఉంటారు, లేదంటే ఇంటికి వెళ్ళచ్చు. సో అది మన సూపర్ డూపర్ ఫిష్ సూప్లోంచి బాల్ తీసే టాస్క్. చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపిస్తుంది నాకు, ఆ సూప్ చాలా టేస్టీగా ఉందనేది. వాట్ గర్ల్స్, వాట్ యూ సే? చాలా టేస్టీ సూప్ కదా? సక్సెస్ ఒకటే కొంచెం టేస్టీగా ఉంది, సూప్ చండాలంగా ఉంది. సరే ఏదో ఒకటి, మొత్తానికి ఏదో టేస్ట్ అయితే బాగుంది కదా. సో గెట్ రెడీ టు డూ యువర్ నెక్స్ట్ స్టంట్. అండ్ మీరు చేసే స్టంట్స్ చూసి మన ఐడియా సూపర్ ఈటీవీ ఆడియన్స్ అందరూ సూపర్ అనాలి. ఆర్ యు రెడీ? రెడీ. మా స్టంట్ షోలో గర్ల్స్ అందరూ బిజీగా ఉన్నారు, మీరు ఈ షో చూస్తూ సూపర్ అనడానికి రెడీగా ఉండండి. సూపర్. స్నేక్స్ అంటే చాలా భయం, ఎలర్జీ కూడా, నా హార్ట్ బీట్ కూడా పెరిగిపోతుంది.